ఎలాగో చెప్పాను కదా. సో ఈ రోజు వచ్చే టాపిక్ బాక్స్ మల్టిప్లికేషన్ అంటే బాక్స్ మల్టిప్లికేషన్. బాక్స్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ని బాక్స్ మల్టిప్లికేషన్ లో ఎలా వేస్తారో సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉంది కదా, ఏంటది మల్టిప్లై 34/2. 34 ని 2 తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 34 ని మనం ఎలా రాసుకోవచ్చు, 30 + 4 రాసుకోవచ్చు. 30 + 4. సో ఇలా బాక్సెస్ లో మల్టిప్లికేషన్ చేయాలి. సో దాన్ని బాక్స్ వేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను 30 రాస్తాను, 10s ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ 4 రాస్తాను, 2 బాక్సెస్. 1s ప్లేస్ లో 4, 10s ప్లేస్ లో 30. మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 2 తో చేయాలి. సో 2 ఇక్కడ రాస్తాను. సో చూడండి 2 30s అంటే 30 × 2 ఎంత, 30 × 60. నెక్స్ట్ సెకండ్ స్టెప్, 2 ని 4 తో మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 2, 4 × 2 = 8. సో చూడండి ఒకసారి 34 ని 30 + 4 గా రాశాను. నెక్స్ట్ 4 బాక్స్, 30 ఒక బాక్స్, ఓకేనా. 2 బాక్సెస్ గా డివైడ్ చేశాను. నెక్స్ట్ 2 తో 30 మల్టిప్లికేషన్ చేసి నెక్స్ట్ 2 తో 4 ని మల్టిప్లికేషన్ చేసి వేశాను. నెక్స్ట్ యాడ్ ద ప్రొడక్ట్స్. యాడ్ ది ప్రోడక్ట్. ఆల్రెడీ ప్రోడక్ట్ అంటే మీకు తెలుసు కదా. సో మల్టిప్లికేషన్ చేయవలసిన ఆన్సర్ ప్రోడక్ట్. యాడ్ ద ప్రోడక్ట్ అంటే 60 + 8. సో ఎంత యాడ్ చేస్తే 60 + 8 68, ఓకేనా. నెక్స్ట్ 27/3 మల్టిప్లై. 27/3. 27 ఎలా రాయొచ్చు మనము, 20 + 7. 20 + 7, ఓకేనా. సో ఇప్పుడు బాక్స్ వేస్తుంది. సో 20 10s ప్లేస్ లోది, నెక్స్ట్ 1s ప్లేస్ లోది 7. చూడండి మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 3 తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 3, 20 × 3, 23 సార్ 60 + 60 × 7 × 3, 7 × 3 = 21. సో చూడండి ప్రోడక్ట్ ఏంటి, 60 21. ఇప్పుడు యాడ్ ద ప్రొడక్ట్స్. యాడ్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ని మనం యాడ్ చేయాలి. 60 + 20, 60 + 21. సో ఆన్సర్ ఎంత యాడ్ చేస్తే 81. 60 + 21 ఎంత, 81. ఓకేనా. ప్రోడక్ట్ ఈస్ 81. సో ఒకసారి చూడండి మళ్ళీ మల్టిప్లై 27/3. సో 27 ని మనము 20 + 7 గా రాస్తాము. సో 27, 2 బాక్సెస్ వేసుకున్నాం. బాక్స్ మల్టిప్లికేషన్ కదా. సో 3 ని 20 తో మల్టిప్లికేషన్ చేస్తే ప్రోడక్ట్ వచ్చి 60, 3 ని 7 తో మల్టిప్లికేషన్ చేస్తే ప్రోడక్ట్ వచ్చి 70. సో యాడ్ ద ప్రోడక్ట్ ఏమవుతుంది, యాడ్ ద ప్రోడక్ట్ మనం యాడ్ చేస్తే 60 + 21 81, ఓకేనా. మల్టిప్లై 35/21. చూడండి ఇందాక మనము మల్టిప్లికేషన్ చేసే నెంబర్ ఓన్లీ 1 డిజిట్ ఉంది. సో ఇక్కడ వచ్చి 2 డిజిట్స్ ఉంది. సో 2 డిజిట్స్ అంతా ఎలా చెప్పాలి, ఎలా చేయాలంటే సో మనం ఫస్ట్ థర్డ్ ఏం చేసాము, 35 ని అంటే ఇక్కడ ఉన్న నెంబర్ మాత్రమే మనము ప్లేసెస్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తున్నాం. సో ఇప్పుడు రెండింటికి రాసుకోవాలి. 35 ఎలా రాయాలి, 30 + 5. నెక్స్ట్ 21 ఎలా రాయాలి, 20 + 1, ఓకేనా. 20 + 1. సో ఇప్పుడు బాక్స్ వేస్తుంది. బాక్స్ మల్టిప్లికేషన్ కదా. బాక్స్ ఫస్ట్ 30, ఓకేనా. నెక్స్ట్ 1s ప్లేస్ లోది 5. ఇప్పుడు మనము దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 21 తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 21 ని 20 + 1 గా రాస్తున్నాం కదా. సో 20
1. ఓకేనా? అంటే మనము విడివిడిగా మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 30 into 20. సో 30 20 ఎంత 600. నెక్స్ట్ స్టెప్ 20 ని 1s తో వచ్చేయాలి. 20 ని 1s తో వచ్చేయాలి. 5 into 20. సో 5 20 ఎంత 100. 5 20 is 100. నెక్స్ట్ 1 తో చేయాలి. 1 తో మల్టిప్లికేషన్ చేస్తే 30 1s are 30. నెక్స్ట్ 5 1s are 5. ఓకేనా? సో ఇప్పుడు యాడ్ ద ప్రొడక్ట్స్. Add the product. Add the product. So ఇప్పుడు 600 plus 100 ఎంత 600 plus 100. 600 plus 100 700. 600 plus 100 700. 30 plus 5 30 plus 5 35. So ఇప్పుడు 700 35 ఎంత 700 plus 35. 735. ఓకేనా? 735. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయొచ్చు ఒకేసారి. ఎలా అంటే చూడండి, నేను విడివిడిగా వేసాను. అంటే 100s అని ఒకసారి చేశాను, 10s 1s ఒకసారి మల్టిప్లికేషన్ చేశాను. సో అలా కాకుండా కూడా మీరు 6 ప్రోడక్ట్స్ అంటే టోటల్ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఒకసారి మల్టిప్లికేషన్ చేశాను కదా, అండ్ యాడింగ్ చేయాలి. 600 plus 100 plus 30 plus 5 ఇలా చేయొచ్చు. ఇలా అయినా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో ప్రోడక్ట్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 735 అంటే 35 into 21 ఆన్సర్ ఎంత ప్రోడక్ట్ 735. వన్స్ రిపీట్ చేస్తున్నాను చూడమ్మా. సో మల్టిప్లై 35 by 21. 35 ని మనము 30 plus 5 గా రాసుకుంటాము. 21 ని 20 plus 1 గా రాస్తాము. చూడండి ఇప్పుడు బాక్సెస్ లో 1s కి 10s కి అంటే 30 మళ్ళీ 5. సో ఇప్పుడు 20 నెక్స్ట్ ఇక్కడ ఉంది 1 ఉంది. సో 1 ఫస్ట్ 20 తో 10s మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ 20 తో 1s మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ 1s తో 30 ని 1 తో 5 మల్టిప్లికేషన్ చేసి టోటల్ యాడ్ ద ప్రోడక్ట్. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తామంటే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనకి 4.6 లో మల్టిప్లై 11 into 3. మల్టిప్లై 11 into 3 బాక్స్ మల్టిప్లికేషన్. సో 11 ఎలా రాస్తాము 10 plus 1 రాస్తాము. 10 plus 1. సో ఫస్ట్ 10 1 నెక్స్ట్ బాక్స్ ని తీసుకొని సో మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి 3 తో. సో 10 into 3 ఎంత 10 3s are 30. నెక్స్ట్ 1 into 3 1 3s are 3. యాడ్ ద ప్రోడక్ట్ ఏమవుతుంది యాడ్ ద ప్రోడక్ట్ 30 plus 3 33. ఓకేనా? నెక్స్ట్ అక్కడ చూడండి మా 31 into 25. 31 into 25 అంటే ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ నుంచి 1 బాక్స్ వేస్తున్నాము, యాడ్ ద ప్రోడక్ట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చి 2 డిజిట్స్ ఉన్నాయి. సో 31 ఎలా రాసుకుంటాము 30 plus 1 గా రాస్తాము. 25 ఎలా రాస్తాము 20 plus 5. సో బాక్స్ వేసుకుంటాం. సో మనము 31 నెక్స్ట్ 25 ఎలా రాస్తాము 25. 20 ని 5 ని ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో రాస్తాం కాబట్టి చూడండి ఇప్పుడు 20 తో 13 చేయాలి. అంటే 30 into 20
20. Product ఎంత 30 is 20, 600. 600. Next 20 ని 1 తో చేయాలి. 1 into 20, 20. Next 5 into 30, 5 into 30, 30 into 5 ఎంత 150, 150. Next 1 into 5, 5. So next add the product. Add the product. చూడండి 600 plus 150 plus 20 plus 5. సో ఏమవుతుంది యాడ్ చేస్తే టోటల్ యాడ్ చేస్తే 600 150 20 5. సో యాడ్ చేయండి 5 7 7 775. The product is 775. 31 into 25 product ఎంత 775. చూడండి ఒకసారి 31 into 25 ని మనము ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాస్తాం. 31 నుంచి 30 plus 1 గాను 25 నుంచి 20 plus 5 గాను రాసుకున్నాక బాక్స్ వేసుకోండి. మనం చేసేది బాక్స్ మల్టిప్లికేషన్ కాబట్టి 30 నెక్స్ట్ 1. సో ఫస్ట్ 20 నెక్స్ట్ వచ్చి 5. 20 తో 30 మల్టిప్లికేషన్ చేస్తే 600, 20 తో 1 మల్టిప్లికేషన్ చేస్తే 20. నెక్స్ట్ 30 తో 5 మల్టిప్లికేషన్ చేస్తే 150. నెక్స్ట్ 1 తో 5 మల్టిప్లికేషన్ చేస్తే 1 by 5. సో టోటల్ లాస్ట్ యాడ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఎంత యాడ్ చేస్తే సో 31 into 25 ప్రోడక్ట్ ఎంత 775. ఓకేనా. బాక్స్ మల్టిప్లికేషన్ అంటే ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 digits. Next multiplication 3 digit number by 2 digit number. Multiplication 3 digit number by 2 digit. Multiply 122 by 14. So మీరు ఆల్రెడీ ఇందాక 1 digit number వరకే మల్టిప్లికేషన్ చేశారు కదా లాస్ట్ ఎక్సర్సైజ్ లో. చూడండి ఇప్పుడు 122 into 14. సో దీన్ని డివిజన్ మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ 1's ప్లేస్ ఏముంది 4 ఉంది. 1's ప్లేస్ లో 4 ఉంది. ఇప్పుడు ఈ 1's ప్లేస్ లో 4 తో ఈ నెంబర్ ని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 2s are 8. నెక్స్ట్ 4 2s are 8. 4 1 is 4. నెక్స్ట్ 1 తో చేయాలి. 1 ఏ ప్లేస్ లో ఉంది 10's ప్లేస్ లో ఉంది. సో మనం 1 తో మల్టిప్లికేషన్ చేస్తే ప్రోడక్ట్ కూడా 10's ప్లేస్ లో వేసుకోవాలి. అంటే ఇక్కడ వేయకూడదు. సో ఇక్కడ 0 పెట్టుకోవాలి. 1's ప్లేస్ లో 10's ప్లేస్ లో వేయాలి. సో 1 2s are 2, 1 2s are 2, 1 1's 1. సో ఇప్పుడు యాడ్ చేయాలి. 5 plus 0 8 plus 0 8, 8 plus 2 10, 0 1 ఇక్కడ వేసుకోవాలి. 10's ప్లేస్ లో 1 అనేది ఇక్కడ వేసేకూడదు డైరెక్ట్ గా 10 అని. సో ఇక్కడ వేసుకోవాలన్నమాట. అప్పుడు 4 plus 2 5 6 7. నెక్స్ట్ 1 1708 లేదా 1708. ఓకేనా. చూడండి 122 into 40. ఫస్ట్ మనం 1's ప్లస్ ఏముంది 4 ఉంది. 4 తో మల్టిప్లికేషన్ చేస్తే 4 2s are 8, 4 2s are 8, 4 1 is 4. నెక్స్ట్ 1's తో చేయాలి. 1 అనేది 8 ప్లేస్ లో ఉంది 10's ప్లేస్ లో ఉంది. సో మనము 10's ప్లేస్ నుంచి చేయాలి. సో 1's ప్లేస్ లో అందులో 0 పెట్టుకుని 1 2s are 2, 1 2s are 2, 1 1's 1. సో యాడ్ చేస్తే 8, 8 plus 2 10, 1 4 plus 2 6, 6 plus 1 7. నెక్స్ట్ 1. ఓకేనా. మీకు అలాగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకోటి ఎగ్జాంపుల్ ఉంది. సో నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లం చెప్తాను చూడండి. 4.2 లో 4.7 లో 301 into 21. సో 21. ఫస్ట్ 1's ప్లస్ 1. 1 1s are 1, 1 1s are 1. నెక్స్ట్ 1 3s are 3. నెక్స్ట్ 1's ప్లస్ 8 కాబట్టి 0.
2 ones 2, 2 ones 2, 2 threes are 6. So 1 plus 0, 1, 1 plus 2, 3, 3 plus 2, 5. Next thing remaining 6. 6,531. The product is 311 into 21 equal to 6,531. Okay na? Next student adhe vidhangane solve the following in your notebook lo cheyalannamata. So 1214 into 12 తో చేయాలి. సో 12 తో కూడా చూడండి 2 4s are 8, 2 1 is 2, 2 2s are 4. ఫస్ట్ వన్స్ తో చేసాం అంటే 2 4s are 8, 2 1 is 2, 2 2s are 4. Next 1 4s are 4, 1 1 is 1, 1 2s are 2. So add 8, 4 plus 2 6, 4 plus 1 5, 2. So 2568. Okay, now students multiplications ila cheyalannamata. Next meeku word problems ఉన్నాయి. So multiplications meena word problems. Word problems. So first చూడండి, there are 36 sweets in a box. So box లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయంట? 36 స్వీట్స్ ఉన్నాయంట. How many sweets are there in 12 boxes? 12 boxes. చూడండి, మనకి there are 36 sweets in a box. How many sweets are there in 12 boxes? So number of boxes, number of sweets, number of sweets in one box. So one box lo any sweets unnaayi? Number of sweets in one box. One box lo any sweets unnaayi? 36 sweets unnaayi. Okay na? Next మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు? 12 boxes ఎన్ని sweets ఉన్నాయి? Next number of sweets in 12 boxes. సో మనం ఏం చేయాలి? అప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సో మనకి ఒకదాని వాల్యూ ఇచ్చి ఇంకా నెంబర్ ఆఫ్ మోర్ బాక్సెస్ యొక్క వాల్యూ అనుకోవాలంటే మనము మల్టిప్లికేషన్ చేయాలి. సో వన్ బాక్స్ వచ్చి 36 స్వీట్స్ ఉన్నప్పుడు 12 బాక్సెస్ ఎన్ని స్వీట్స్ అన్నారు కదా? సో అప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో 36 into 12. 36 into 12. చూడండి, 2 6 are 12, 2 3s are 6, 6 plus 1 7. Next 1 6 are 6, 1 3s are 3, 2. Next 7 plus 6 13, 432. So 12 boxes లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయంట? 432 స్వీట్స్ ఉన్నాయన్నమాట. సో చూడండి, there are 36 sweets in a box. How many sweets are there in 12 boxes? సో ఒక బాక్స్ లో వచ్చి 36 ఉన్నప్పుడు 12 బాక్సెస్ ఎన్ని ఉంటాయంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 12 బాక్సెస్ ఎన్ని స్వీట్స్ ఉంటాయి? 432 స్వీట్స్ ఉంటాయి అన్నమాట. Next, turn to page number 124. There are 47 apples in a. Children, there are 225 mangoes in a basket. How many
బాక్స్ లో వచ్చి 225 మ్యాంగోస్ ఉంటాయన్నమాట. సో మన 25 బాస్కెట్స్ లో ఎన్ని మ్యాంగోస్ ఉంటాయనేది క్వశ్చన్. సో మనం నిన్ననే చెప్పాను, ఒక దాంట్లో ఉండే ప్రోడక్ట్ వాల్యూస్ ఇచ్చి మళ్ళీ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కనుక్కోమంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో చూడండి స్టెప్, నెంబర్ ఆఫ్ mangoes in a basket. So ఒక basket ఎన్ని mangoes? 225 mangoes. Next, number of mangoes in, so మన ఎన్ని baskets లో కనుక్కోమన్నారు? 25 baskets లో. So number of mangoes in 25 baskets. So ఏం చేయాలి? Multiplication. 225 into 25. So first ones plus లో 5 ఉంది కదా, 5 తో first multiplication చేయాలి. So 5 1 is 5, next 2, 5 2s are 10, 10 plus 2 12, 2 ఇక్కడ 1, next 5 2s are 10, 10 plus 1 11, next 10s plus 1. So 10s plus multiplication చేసినప్పుడు ఏం చెప్పాను నేను, ఇక్కడ 1s plus 0 పెట్టుకొని 10s plus నుంచే వేయాలన్నమాట. సో 2 5s are 10, 10, 1, 2 2s are 4, 4 plus 1 5, next 2 2s are 4. మనకి ఇక్కడ ఏం మిగలలేదు కదా 1s 10s plus లో, సో డైరెక్ట్ 2 2s are 4. సో ఇప్పుడు యాడ్ చేయండి, 5 plus 0 5, 2 plus 0 2, 1 plus 5 6, 1 plus 4 5. సో టోటల్ ఎన్ని మ్యాంగోస్ ఉంటాయన్నమాట? 5625 మ్యాంగోస్. ఎన్ని బాస్కెట్స్ లో? 25 బాస్కెట్స్ లో 5625 బాస్కెట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా చిల్డ్రన్? There are 56 students in a bus. How many students are there in a 17 such buses? So one bus లో వచ్చి 56 స్టూడెంట్స్ అయితే 17 బస్సెస్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని క్వశ్చన్. సో మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ in a bus. Number of students in a bus. Number of students ఎంత మంది మా? 56 students. Next, number of students in ఎన్ని buses మనకు కనుక్కోమనింది? 17 buses. 17 buses. సో వన్ బస్ లో వచ్చి 56 స్టూడెంట్స్ అయినప్పుడు 17 బస్సెస్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? సో 56 into 17. సో చూడండి ఇక్కడ చేద్దాం, బస్ అనేది 56 into 17. 7 6 42, 7 5 35, 35 over 4 39, 1 6 6, 1 5 5, 56. ఇప్పుడు యాడ్ 2, 9 plus 6 51, next 9, 952 స్టూడెంట్స్ అన్నమాట. 952 స్టూడెంట్స్, 17 బస్సెస్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 952 స్టూడెంట్స్ అన్నమాట. చూడండి ఒకసారి, there are 56 students in a bus. How many students are there in 17 such buses? సో ఒక బస్ లో వచ్చి 56 స్టూడెంట్స్ అయినప్పుడు 17 బస్సెస్ ఎంతమంది అంటే 952 స్టూడెంట్స్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏమంటే మా టాపిక్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. పేజ్ నెంబర్ 126 చూడండి. సో మల్టిప్లై 9 by 14. 9 by 1400. So
9 ని 14 తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 14 అనేది బిగ్ నెంబర్ కదా, సో దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 14 ఎలా రాస్తాం మనం ఎక్స్పాండెడ్ ఫామ్ 10 ప్లస్ 4. అప్పుడు 9 ఇంటూ 10 నెక్స్ట్ 9 ఇంటూ 4. సో 10 9 are 90, 9 4 are 36. టోటల్ యాడ్ చేస్తే 126. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని యాడ్ చేయాలి డిస్ట్రిబ్యూటివ్ ప్రాబ్లం. సో మనము ఇచ్చిన దేంతో మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబర్ ని స్ప్లిట్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసి రాయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 9/14 9 into 14 అనేది చాలా బిగ్ ప్రాసెస్. కానీ మనం దాన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుని రాయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈజీ అవుతుంది, మల్టిప్లికేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలా మనం స్ప్లిట్ చేసుకుని రాసేదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో మనం ఇలా సింపుల్ గా కనుక్కోవచ్చు. ఈ ప్రాపర్టీని యూజ్ చేసి ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, 77/18. 18 ఎలా రాయొచ్చు? 10 ప్లస్ 8 రాయొచ్చు, 12 ప్లస్ 6 రాయొచ్చు, నెక్స్ట్ 15 ప్లస్ 3. ఎలా రాసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ దీన్ని చేద్దాం. 10 ప్లస్ 18. సో 7/18. 18 ని 10 ప్లస్ 8 గా రాసాం. అంటే 7 into 10, 7 into 8. సో 7 10s are 70, 7 8s are 56. సో టోటల్ యాడ్ చేస్తే 126. 18 7s are 126 అన్నమాట. సో ఈ టూ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 7/18, 12 ప్లస్ 6 రాస్తున్నాను. 18 ని 12 ప్లస్ 6 రాస్తున్నాను. 7 into 12, నెక్స్ట్ 7 into 6. చూడండి, 12 7s are 84. 7 6 are 42. యాడ్ చేస్తే 126. సో ఈక్వల్ అయినా వచ్చింది ఇక్కడ 126 యాడ్ చేయండి. మనం చూడండి, ఇప్పుడు స్ప్లిట్ చేసుకుని రాసిన సేమ్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ మనము 18 ని 15 ప్లస్ 3 రాస్తాం. 15 ప్లస్ 3. ఇప్పుడు 7 into 15, 7 into 3. సో 15 7s are 105. నెక్స్ట్ 7 3s are 21. సో ప్లస్ చేస్తే అంత ఆన్సర్ 126. సో చూసారా? సో ఆన్సర్ అనేది సేమ్ గానే కదా ఉంది. మనము 18 ని స్ప్లిట్ చేస్తే మనకు 12 ప్లస్ 6, 15 ప్లస్ 3, 10 ప్లస్ 8 చేసింది. కానీ ఆన్సర్ అనేది 126. సో సేమ్ గానే ఉంది. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకుని రాయడం వల్ల మనము ప్రోడక్ట్ ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. చూడండి, మీకు ఒక ఎక్సైజ్ ఇచ్చినారు. దీంట్లో 40 60 into 12. సో 16 into 12. 60 into 12 ఎలా రాసుకోవచ్చు? 10 plus 12. 10 plus 12. ఇప్పుడు 60 into 10 plus 60 into 2. సో ఏమవుతుంది? 16 10s are 160. 16 2s are 32.
10 plus 5. 10 plus 5. చూడండి 14 into 10 plus 14 into next ఏముంది 5 ఉంది. 14 into 5. So 14 10s are 140 plus 14 5s are 70. 14 5s are 70. So total add చేస్తే 210. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇచ్చిన 12 ని 10 plus 5 గా 10 plus 2 గా 50 10 plus 5 గా స్ప్లిట్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసి యాడింగ్